రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం హైదరాబాద్ వాసుల ప్రాణాల మీదకు తెచ్చింది. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. అయితే మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలకు ఉపయోగం లేదని పనులు చేపట్టిన ప్రభుత్వం వర్షాలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. సో ఇప్పటికే హైడ్రా పేరుతో మూసీ చుట్టుపక్కల పేదల ఇండ్లను కూల్చిన సర్కార్ పేదలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హైడ్రా జీహెచ్ఎంసీల మధ్య సమన్వయ లోపంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ నగర్ నిండుకుండలా మారాయి. అయితే దాంతో ఈ రెండు జంట జలాశయాల గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి మూసరాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అయితే ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ అరవింద్, చెప్పండి. ఇప్పటికైతే మూసీ ప్రవాహం అంతకంతకు పెరగడంతో అయితే చాదర్ఘాట్ సమీప కాలనీల్లో కూడా జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సో ఇప్పుడు అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? సంజన, ఏదైతే చూసుకుంటే మూసీ ప్రవాహం ఇప్పటికే భారీగా పెరిగింది. మూసీ ఉగ్రరూపం దాల్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపేమో భారీ వరద, మరోవైపేమో భారీ వర్షం కూడా 2-3 రోజుల నుండి కూడా అదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. రేపు కూడా ఇంకా భారీ వర్షం ఉండడంతో ఈ వరద మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కాలనీ వాసులు ఉన్నారు, మరి అటు ఎంజీబీఎస్ దగ్గర కూడా ప్రయాణికులు ఉన్నారు, వారికి కూడా తీవ్ర అంతరాయం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. మనతో ఇక్కడ ఉండే నివాసి వ్యక్తి ఉన్నారు. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు ఎస్వి శ్రీధర్ అన్న. ఇక్కడ ఇంతకు ముందు వర్షం వచ్చింది, కానీ ప్రజలకు మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇక యాత్రలకైతే ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కోరేది ఒకటే ప్రభుత్వానికి, ఇక్కడ పోలీసు వాళ్ళకు బందోబస్తు చేసి ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది వాళ్ళకు జర డైవర్షన్ చేస్తే బాగుంటుంది. ఇంకేం లేదు. ఇక్కడ ఇళ్లల్లో నీళ్లు పోతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది చాలా అవుతుంది. మేము ఉండేది ఇక్కడ. ఇటు చుట్టుపక్కల ఉన్న సైడ్కున్న ఇల్లులు కానివ్వండి, మరి చిన్న చిన్న గుడారాలు టెంట్లు వేసుకొని ఉండేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఏమైంది? వాళ్ళ పరిస్థితి ఇట్లా సేమ్ అలాగే ఉన్నాయి. వాళ్ళకి ఇట్లా ఇళ్లలో నీళ్లు పోతున్నాయి, దాంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి సౌకర్యం కలిగాలని మేము కోరుతున్నాం, అంతే. సార్, మీరు చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? మేము అనంతపురం నుంచి వచ్చాము. బస్సు కోసం వస్తే ఇక్కడ బస్సుల ఏర్పాటు లేవు. ఎందుకంటే ఈ వరద వచ్చి బస్టాండ్లకు కూడా నీరు వచ్చింది. కానీ ప్రభుత్వానికి నేను ఒకటే కోరేది, ఇలా నీరు వచ్చే వరకు ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. మీకు తెలుసు కదా, వరద వస్తుంది, నీరు వస్తే ఇబ్బంది పడతారు ప్రయాణికులు. ఏదైనా మీరు అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కోరుతున్నాను, మీరు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులు ఏర్పాటు చేసుకుని వరద నీరు రాకుండా చేయాలని కోరుచున్నాను. మీరు ఎక్కడికి పోవాలి? అనంతపురం పోవాలి. మరి ఇప్పుడు మీకు వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఏమైనా రూట్ డైవర్షన్ కానీ మరి ఇంకా వేరే దగ్గర బస్సులు పెడతా అని చెప్పారా? వాస్తవంగా ఈ సిటీ బస్సు అనే ఏరియాలో బస్టాండ్ లో మరి బస్సులు అరేంజ్ చేస్తున్నారు. దీనికైతే ఒప్పుకోవచ్చు. కానీ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇలాగా మార్పు చేస్తే మటుకు ప్రభుత్వం నిర్లక్ష్యమే అనుకోవాలా. చివరిగా ప్రభుత్వానికి మరి అటు ఆర్టీసీ యాజమాన్యంకు మీరు పోయే ప్రయాణికులు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏదైనా కానీ పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణించాలని కోరుచున్నాను. బస్సు ఏర్పాటు చేయాలని కోరుచున్నాను. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికి కూడా గంటకు కూడా వరద నీరు కనుక ఇప్పటికే పెరిగిపోతుంది. వరద నీరు ఒక గంటకి ఇప్పటికే క్యూసెక్ల నీరు కూడా పెరిగిపోతుంది. బ్రిడ్జి ఇంతకుముందాక బ్రిడ్జి కింది నుండి వచ్చేది, కానీ ఇప్పుడు బ్రిడ్జి పై నుండి కూడా ఇప్పుడు నీళ్లు ప్రవహించే అవకాశాలు. అంటే లెఫ్ట్ బ్రిడ్జ్ అంతకుముందుకే ఎఫెక్టెడ్ అయింది, ఇప్పుడు రైట్ బ్రిడ్జ్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనతోని లోకల్ నివాసి, తను ఎప్పటి నుండో ఇక్కడనే ఉంటున్నారని కూడా ప్రధానంగా తెలుస్తున్నారు. గతంలో ఈ వరద వచ్చింది కానీ ఇంత బీభత్సంగా రాలేదు. ఇక్కడ చుట్టుపక్కల కాలనీలను కూడా ఇప్పటికే నీ జలమయం అయ్యాయి. ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారని కూడా తను వ్యక్తం చేస్తున్నారు. మరి వారిని ఒకసారి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, నమస్తే. మేడం, అసలు ఈ ప్రధానంగా ఈ వరద ఎన్ని సంవత్సరాల నుండి మీరు చూస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఇప్పుడుది కాదు, ఇది కొత్తది కాదు. ఇలా వరదలు రావడము, చేయడము, గవర్నమెంట్ ఏదో ఒకటి చెప్పడము, చేయడం, దీనికి సొల్యూషన్ అనేది ఏది ఇప్పుడు వరకు చేయలేదు. ఎన్నో గవర్నమెంట్లు మారుతున్నాయి, చేస్తున్నాయి, కానీ ఈ మూసీ నదికి అనేది ఎవ్వరూ
దీనికి ఏమీ ఆలోచన చేయటం లేదు. ఇలా వరదలు రావడము, లోతట్టు ప్రాంతాల్లో అందరినీ ఖాళీ చేయించడము, డైవర్షన్ చేయడము అదే నడుస్తుంది. కానీ దీనికి కరెక్ట్ పద్ధతి ఏది చేయటం లేదు. దీనికి కారణం ఏమిటి? ఎవరిలో దీంట్లో పొరపాటు? అటు ఆర్టీసీ వాళ్ళదా, ఇటు గవర్నమెంట్ వాళ్ళదా? ఇది తెలియట్లేదు. ఇలా ఇబ్బంది ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది కదా, ఒక రోజుతో కాదు కదా నడుస్తుంది. వర్షాలు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కానీ దీనికి ఆలోచన అనేది ఒకటి చెయ్యాలి. సో గవర్నమెంట్ వాళ్ళనేది దీనికి ఆలోచన చేసి దీనికి ప్రధానంగా ఇక్కడ ఉండే వాహనదారులు కానివ్వండి, మరి అటు వైపు బస్టాండ్ దగ్గర ఉండే ప్రజలు కానివ్వండి, అంటే రాత్రి సమయంలో కూడా భారీ వరద నీరు రావడంతో అటు ఎంజీబీఎస్ వాళ్ళు అటే చిక్కుకున్నారు, ఇటు సిబిఎస్ వాళ్ళు కూడా ఇటే చిక్కుకున్నారు. సో దీనిపైన ఏముంది? ఎటు పోలేని దారి కదండి ఇది. అందుకని వాళ్ళు అక్కడ ఇప్పుడు నీళ్ళలోకి వచ్చామంటే ఎక్కడ మునిగిపోతామో మనకు తెలియదు. ఎంతో మంది ప్రమాదాలకు ఇరుక్కుంటున్నారు, చేస్తున్నారు. మోరి నాలాలు ఓపెనే ఉంటాయి, పడిపోవడం జరిగిపోతుంది, చేస్తుంది. ఈ విధంగా చేస్తుంటే ఎట్లా దీనికి పార్పని చేయాలని నా ఉద్దేశం. అంతే. ఇక్కడ ప్రయాణికులు కూడా వృద్ధులు గాని చిన్నపిల్లలు గాని వాళ్ళందరినీ తీసుకుపోయే పరిస్థితులు కూడా అనిపిస్తుంది. మరొకరేమో చేతిలో సంచి పట్టుకొని నెత్తిపైన సంచి పట్టుకొని పోయే పరిస్థితి ఉంది. కింద మ్యాన్ హోల్స్ ఉంటే అక్కడ పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని గురించి నేను ఏం చెప్పగలుగుతానండి? దాని గురించి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ వాన లేనప్పుడు, బరిగా ఉన్నప్పుడు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అనేది వాళ్ళు దాన్ని కవర్ చేయాలి. అవన్నీ అది పట్టించుకో. వాన వచ్చినప్పుడు వరద వచ్చింది, మ్యానువల్ కనపడుతుంది, వెహికల్స్ మీద పడుతుంటారు, పడిపోతూ ఉంటారు. అలా ఎన్నో జరుగుతాయి. అలాంటివన్నీ జరగకుండా చేస్తే ఓట్లప్పుడు వచ్చి, ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఓట్లు అడుగుతారు, చేస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. తర్వాత ఎవరు ఒక్కరూ కనిపించరు. దీనికి కారణం ఏంటి? మన ప్రభుత్వమే కదా, మన ప్రభుత్వం. ప్రధానంగా ఏదైతే మూసి చుట్టుపక్కల ఉన్న కాలనీలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇప్పటికే సగం వరకు జలమయమని ఉంటారు. చెప్పండి. చుట్టుపక్కల ఉన్న అన్ని లోతట్టు ఇల్లులు అన్ని చాలా వాళ్ళు గుడిసెల్లో ఉండేటోళ్ళు, రోజు పనిచేసుకునే వాళ్ళ ఇల్లులన్నీ మునిగిపోయినాయి. వాళ్ళకి దారి ఎక్కడ? వాళ్ళకి ఏముంది? వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారు? ఎవరిక్కడ ఉండడానికి జాగా కూడా లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదో పర్మనెంట్ గా ఒక ప్లేస్ అనేది చెయ్యాలని నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఈ మూసీ ప్రవాహిక ప్రాంతం ఇప్పటికే భారీ కూడా రావడం జరిగింది. కొన్ని కాలనీలు కూడా, రోడ్లు కానీ అన్ని జలమయమైనాయి. ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చివరిగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉండే పోలీస్ వ్యవస్థకు కానీ, మరి ఆర్టీసీ వ్యవస్థ కానీ ఏం తెలియజేయాలంటే? పోలీస్ వ్యవస్థ వాళ్ళ శాశక్తులు వాళ్ళ పనేదో వాళ్ళు చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు అంటారా? ఆర్టీసీ వాళ్ళకు కూడా ఎవరైనా గవర్నమెంట్ తోడుగా ఉందంటే వాళ్ళు దీన్ని ఏమైనా డెవలప్ చేసి, దీన్ని సులువుగా చేసి ఏమైనా చేసి ప్రయాణికులకు ఇబ్బంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద బస్ స్టాండ్. ఇది ఎంజీబీఎస్ అనేది చాలా పెద్ద బస్ స్టాండ్. ఎక్కడెక్కడో వెళ్లే వాళ్ళు ఉంటారు, వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎంతో మంది ఎక్కడెక్కడ ఇరుక్కొని ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అందరు రాలేదని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, చేస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లం కాకుండా దీనికి గురించి ఏదైనా గట్టి సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుందని నా విజ్ఞానం. అందరు ఇబ్బంది పడుతున్నారు. దసరా ఊర్లలోకి వెళ్లేటోళ్ళు, వచ్చేటోళ్ళు ఉన్నారు. ఎంత ఇబ్బంది అవుతుంది ఈ వర్షాలు చూస్తే. ఇప్పుడు ఇంకొక పెద్ద వర్షం వచ్చిందంటే మొత్తం నీళ్లు మొత్తం పైకే వచ్చేస్తాయి. కాబట్టి ఇలా కాకుండా ఏదో ఒకటి ప్రభుత్వం ఆలోచించాలని నా ఉద్దేశం అండి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. అటు ప్రయాణికులు కానీ, అటు వాహనదారులు కానీ వారు కూడా అందరూ తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు చూసుకుంటే ఎంజీబీఎస్ కు సంబంధించిన బ్రిడ్జిలు, 2 బ్రిడ్జిలు ఉంటాయి ఇక్కడ. ఒకటి రైట్ అంటే ఒకటి అవుట్, ఒకటి ఇన్ బ్రిడ్జ్ ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జిల వద్ద ఇప్పటిదాకా అవుట్ బ్రిడ్జ్ దగ్గరనే కూడా భారీ వరద నీరు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇన్ బ్రిడ్జ్ దగ్గర కూడా పూర్తిగా వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఏదైతే కొంచెం ఇప్పటికే భారీ పరిస్థితి అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కావడం కానీ, వరద నీరు రావడం కానీ ఇదే తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మరొక వైపు కూడా భారీ వర్షం కూడా వస్తుంది. అంటే ఇక్కడ వర్షం కారణంగా అటు వ్యవస్థ లోపం వల్ల, అటు ప్రభుత్వ లోపం వల్ల అని కూడా ఇప్పటికే ఇక్కడ ప్రజలు కానీ మరియు చుట్టుపక్కల ఉన్న ఇల్లు నివాసులు కానీ ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. మరొక వైపు చూసుకుంటే అక్కడ ఏదైతే పోలీసులు కూడా జస్ట్ నామమాత్రంగానే కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. అంటే ఇలాంటి బ్రిడ్జ్ వచ్చినప్పుడు, ఈ వరద వచ్చినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయి, మరియు ఇప్పుడు బ్రిడ్జ్ పైన కూడా వాటర్ కూడా రావడం జరిగింది. అట్లా వాటర్ వచ్చినప్పుడు కూడా పోలీసులు ఇన్ అవుట్ దగ్గర ఉండి కూడా సమీక్షించి మరియు ఎవరిని రాకుండా ఉండే చేయాలి. కానీ కేవలం నామమాత్రంగానే వస్తున్నారు, నవ్వుకుంటూ పోతున్నారు అని పూర్తిగా తెలుస్తుంది. ఇది తప్పకుండా ప్రభుత్వ లోపమే, నిర్లక్ష్యమే. అంటే ఏదైతే మ్యాన్ హోల్స్ లో ఉన్న స్టిల్ట్ తీస్తే మాత్రం ఇలాంటి సమస్య ఉండేది కాదని కూడా ఇప్పటికే వాళ్ళు తెలుపుతున్నారు. ప్రధానంగా మరొక వైపు చూసుకుంటే కూడా అధికారులు కేవలము హెచ్చరికలు కూడా జారీ కూడా చేయలేదు. ప్రభుత్వ లోపమేది తప్పకుండా ప్రభుత్వ లోపమే అని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒక దిక్కు భారీ వర్షం కూడా ఇక్కడ ప్రారంభమైంది. అటు వర్షము, ఇటు వరదలు, అటు ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.
మూసిలో భారీగా